హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సింపుల్గా చెప్పాలంటే ఎన్పిసిఐ నుంచి మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించింది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. డిప్లొమా, డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వెళ్ళాలని తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ చూడండి, కరెంట్ వేకెన్సీ చూపిస్తున్నారు కదండి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది స్టైపెండరీ ట్రైనింగ్, అంటే మీకు స్టార్టింగ్ ట్రైనింగ్ ఉంటుందండి. జాబ్ వచ్చిన తర్వాత 3 years వరకు, ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు. స్టార్టింగ్ కూడా సాలరీ ఇస్తారు, కాకపోతే పర్మనెంట్ తర్వాత మొత్తం అలవెన్స్ వస్తాయి. స్టార్టింగ్ బేసిక్ మాత్రం వస్తుంది. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం పోస్టులు వచ్చేసి మీకు 53 అయితే ఉన్నాయి. అందులో బీఎస్సీ ఫిజిక్స్ ఉన్న వాళ్ళకు 4 ఉన్నాయి. ఇక డిప్లొమా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 12 ఉన్నాయి, ఎలక్ట్రికల్ వాళ్ళకి 12 ఉన్నాయి, మెకానికల్ వాళ్ళకి 25 పోస్టులు అయితే ఉన్నాయండి. డిప్లొమా వాళ్ళకి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక దీనికి సంబంధించి ముందుగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కదండి. ఈ స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ January 24, 2024 అండి. లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ February 14, 2024. మనకి ఇంకా జస్ట్ ఈరోజు మనకు 25th అనుకుంటే మనకు జస్ట్ ఇంకా 20 ఇంకా చూడండి, ఇంకా మనకు 20 days టైం ఉంది. చూసుకోండి ఒకసారి. దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లోపలికి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీరు చూసినట్టయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి ఒకసారి, పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ బ్రేకప్ అని ఇచ్చారు. అంటే మొత్తం ఇక్కడ డిప్లొమా వాళ్ళకి 50 పోస్టులు ఉన్నాయి. ఆ 50 పోస్టులు SC 7, ST 3, OBC 14, EWS 5, అన్రిజర్వ్డ్ 21. టోటల్ ఇక్కడ మీకు ఇక్కడ జరిగింది మొత్తము. ఇంకా రిమైనింగ్ వాళ్ళే అన్నట్టు టోటల్ బి అంటే ఇది బీఎస్సీ వాళ్ళవి, ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి మొత్తం 53 వేకెన్సీ అయితే ఉన్నాయి. అందులో మెకానికల్ ఇంజనీరింగ్ 23 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 12 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 11 ఉన్నాయి. ఇక బీఎస్సీ ఫిజిక్స్ వాళ్ళకి 4. సో మొత్తం కలిపితే 53 వేకెన్సీ మనకు ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ నిజం చెప్పాను కదా మీకు, స్టైపెండరీ ట్రైనింగ్ అంటే వీటికి సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటాం వీటిని. డిప్లొమా హోల్డర్స్ ఇంజనీరింగ్ అంటే మీరు డిప్లొమా ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చదివి ఉండాల్సి ఉంటుంది. ఇక బీఎస్సీ ఫిజిక్స్ పోస్టులు అంటే ఏంటంటే, బీఎస్సీ అంటే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే ఎంపీసీ కానీ లేకుంటే ఎంపీఎస్ కానీ అట్లా చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ కింద మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫుల్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చారు మీకు డిప్లొమా వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇంత మొత్తం ఉండాల్సి ఉంటుంది. లేదు అదంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత మరి డిప్లొమా సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యి డిప్లొమా కంప్లీషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ మీకు ఏమి ఇచ్చారంటే బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో మనము ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ చదివి ఉండాలండి. అది లేకపోతే మనకు బీఎస్సీలో ఎంపీసీ ఉన్నా కూడా తీసుకోరు. అది చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు ఖచ్చితంగా హైట్ వచ్చేసి 160 centimeters ఉండాలి. వెయిట్ వచ్చేసి 46 kgs ఖచ్చితంగా ఉండాలి. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ బేసిక్ వచ్చి మీకు ఇక్కడ ట్రైనింగ్ మీకు 2 years ఉంటుందండి. ఆ 2 yearsలో ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్లో మీకు పర్ మంత్ 24,000 ఇస్తారు. సెకండ్ ఇయర్లో 26,000 పర్ మంత్ ఇస్తారండి. ఆ తర్వాత మీకు అలవెన్స్ కలుపుకుంటే దగ్గరగా 70,000 సాలరీ అయితే వస్తుందండి. మంచి ఆపర్చునిటీ. 70 నుంచి 1 lakh మధ్యలో వస్తుంది. చూడండి ఇక్కడ పే లెవెల్ 6 అన్నారు. 35,400 అంటే స్టార్టింగ్ బేసిక్ మొత్తం కలుపుకుంటే మీకు 51,684 సాలరీ అయితే వస్తుందండి. మంచి ఆపర్చునిటీ అండి. అన్ని అలవెన్స్ ఇస్తారు ఇక్కడ చూసుకోండి. చాలా అలవెన్స్ ఉన్నాయి మీకు అన్నీ కూడా. ఇంకా ఇక్కడ చూస్తే ఏజ్ వచ్చేసి 18 to 25 ఏజ్ ఉండాలి. SC ST వాళ్ళకు 5 years, బీసీ వాళ్ళకు 3 years ఎలిజిబిలిటీ ఎగ్జిబిషన్ అయితే ఉంది.
చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ మనకు వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్పిసిఐలో వర్క్ చేసే వాళ్ళకి మనకు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఇంతకుముందు చెప్పాను కదండి, టోటల్గా 1.5 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. చూడండి, మీకు ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత 4,47,000 వరకు మరి మీకు అంటే ఆ ట్రైనింగ్కి ఖర్చు ఎంత అవుతుంది కాబట్టి మాకు అది ఎట్లా అంటే మీరు ఫస్ట్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది అంటున్నారు. సో ఎగ్జాము పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీకు డైరెక్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుందండి. డిప్లొమా 50 పోస్టులు, బీఎస్సీకి చూడండి ఇక్కడ ఎట్లా ఇచ్చారో. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిప్లొమా వాళ్ళకి 50 ఉంటాయి, బీఎస్సీ వాళ్ళకి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 0.5, అది చూసుకోవాలి, లేకపోతే మొత్తం మార్క్స్ అన్నీ పోతాయండి. క్వాలిఫైయింగ్ వచ్చేసి జనరల్ 40, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 30% ఇచ్చారు. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి, మీరు చదువుకోవచ్చు. సో ఓపెన్ వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలి డిగ్రీలో, డిప్లొమాలో. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% సరిపోతుందండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్కి సైన్స్ గ్రాడ్యుయేట్కి 150 అయితే ఉంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీ లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఫీజు లేదండి, ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. లాస్ట్ డేట్ మీకు February 14 లాస్ట్ డేట్ ఉంది. అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీ క్వాలిఫికేషన్ సంబంధించినవి, ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను అన్నీ కూడా దగ్గర మీరు స్కాన్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది పూర్తి నోటిఫికేషను. ఇక ఇక్కడ చూసినట్లయితే మీకు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉందండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి. ఇది ఓకే అండర్స్టాండ్ అనగానే మనకి ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిపోతుంది. ఎన్పిసిఎల్ యూనిట్ ఇది రాజస్థాన్లో ఉంది. ఇక్కడ అన్ని ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిస్ప్లే ఏముందో పెట్టుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ మీద ఏదో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏమైనా డిజబిలిటీ ఉందా లేదా ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారండి. ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు లాగిన్ ఐడి ఉంది. మీ యొక్క లాగిన్ ఐడి, పాస్వర్డ్ మొబైల్ కీబోర్డ్కి వస్తాయి. అవి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ క్యారెక్టర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఒకవేళ ఇక్కడ చూడండి, పాస్వర్డ్ మర్చిపోయినా, యూజర్ నేమ్ మర్చిపోయినా, ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఈ రీసెట్ పాస్వర్డ్లో క్లిక్ టు జనరేట్ పాస్వర్డ్ చేంజ్ రిక్వెస్ట్ అని ఓపెన్ స్టెప్ 1 స్టెప్ 2 ఉన్నాయి. సో అది మీకు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ ఓటీపీ అంటే పాస్వర్డ్ మర్చిపోయి క్లిక్ చేస్తే పాస్వర్డ్ మళ్ళీ మొబైల్ కీబోర్డ్కి వస్తుంది, ఏది క్లిక్ చేసినా కూడా. తర్వాత చూడండి, ఇక్కడ ఫర్గాట్ యూజర్ నేమ్ ఉంది. ఒకవేళ ఇది మర్చిపోయినా ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి క్యారెక్టర్స్, రిక్వెస్ట్ యూజర్ నేమ్ అంటే మొబైల్ కీబోర్డ్కి వస్తుందండి. నేను డిస్క్రిప్షన్లో తీసుకుని లింక్ ఇస్తాను. తర్వాత చూడండి, ఇక్కడ ఒకసారి చివరిగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హౌ టు అప్లై అని లింక్ ఉంది. ఇక్కడ ఓపెనింగ్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది మీరు చదువుకొని అప్లై చేసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.